నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన ముక్కామల అన్నవరప్రసాద్. నిడదవోలు ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు మాతృవియోగం. పోలింగ్ ప్రక్రియకు సన్నద్ధం కావాలి, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత. సమగ్ర వ్యయ పర్యవేక్షణకు చర్యలు, కలెక్టర్ మాధవీలత. రాక్షస పాలన అంతమొందించాలి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి. వైభవంగా జరిగిన వాడపల్లి వెంకన్న కళ్యాణం. భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వెంకన్న ఆలయం. ఆరిమిల్లి కార్యాలయంలో ఘనంగా చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదినాన్ని పురస్కరించుకుని జన్మదిన వేడుకలు జరిపారు. కేక్ కట్ చేసి తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బోరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ ఆశయాలను తన ఆశయాలుగా మార్చుకుని సుపరిపాలన అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని, ప్రతి ఒక్కరూ అలుపెరగని యోధుడిలా పోరాడి 2024లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని అఖండ మెజారిటీతో గెలిపించి గద్దెను ఎక్కించాలని కోరారు. నిన్న ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ నామినేషన్ మహోత్సవానికి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మెన వెంకటేశ్వరరావు, సెక్రటరీ తిరుపతి సత్యనారాయణతో పాటు తెలుగుదేశం పార్టీ ఉండ్రాజవరం మండల ప్రెసిడెంట్ సింహాద్రి రామకృష్ణ, పెరవలి మండల ప్రెసిడెంట్ అతికాల రామకృష్ణమ్మ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదినోత్సవం పురస్కరించుకుని మన నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు జరుగుతున్నటువంటి మన జన్మదిన వేడుకలకి విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి
మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మన నాయకులు మన బూరిపల్లి శేషారావు గారికి స్వాగతం పలుకుతూ, అలాగే ఉన్నరాజవరం మండల అధ్యక్షులు మన శ్రీమంతి రామకృష్ణ గారికి, అలాగే నిడదవోలు రూరల్ మండల అధ్యక్షులు గౌరవనీయులు మన వెలగన సూర్యారావు గారికి, అలాగే పెరవల మండల అధ్యక్షులు అధికార రామకృష్ణ గారికి, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మన 27వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి మన నాగేశ్వరరావు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. సార్ ఒక్కసారి అలా పట్టుకుని చూడండి సార్. సార్ ఒకసారి ఇలా చూడండి. సెక్రటరీ గారు ఒకసారి సార్ ఒకసారి గట్టిగా పట్టుకోండి సార్. ఒకసారి పైకి చూడండి సార్. సార్ ఒకసారి ఓకే సార్. ఓకే. చాలా తక్కువ మంది మొదలు పెట్టలేదు, వాళ్ళందరూ కూడా మొదలుపెట్టి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే నిన్న నమస్కారం. ఈరోజు మనందరి ఆరాధ్య దైవం, మనందరికీ చాలా ప్రేమ పాత్రులు, అలాగే గౌరవనీయులు అయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ దశ దిశ నిర్దేశించినటువంటి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు, వారికి పుట్టినరోజు సందర్భంగా మన నిడదవోలు నియోజకవర్గం ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున, నా తరఫున మరిన్ని వత్సరాలు ఆయన మనకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు చేయాలని, వారికి వెన్నంటి మనమందరం కూడా ఎప్పటికీ నడవాలని, ఆయన మార్గం మనందరికీ ఒక దశను దిశను నిర్దేశించేదిగా ఉండాలని కోరుకుంటూ, ఆయన మాటల్లో ఆయన ఆలోచనల్ని కొన్ని మాటల్లో మీ ముందుంచుతున్నాను. అవి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, అది ఒక వ్యక్తి కాదు, ఒక మనిషి కాదు, ఒక మహాశక్తి. ఆయన గమనం చిత్తశుద్ధి, ఆయన గమ్యం అభివృద్ధి. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణ సారథి, తెలుగు ప్రజల ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న మాజీ ముఖ్యమంత్రి, సంస్కరణలే నా రహదారి, మంచి పరిపాలన నా ధ్యేయం, కష్టపడి పనిచేయడమే నాకు తెలుసు అని సందేశం ఇస్తూ విజన్ 2047కి తన ఆలోచనలతో బాటలు వేస్తున్న ప్రజానాయకుడు, ప్రగతి చంద్రుడు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవే మా యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అయితే శ్రీ కందుల దుర్గేష్ గారు నిన్న నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వారి యొక్క తల్లి అకాల మరణానికి గురి కావడం జరిగింది. వారు కూడా నిన్న వెళ్ళి అక్కడ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని, వాళ్ళ పెద్దన్న గారు ఎవరైతే బాధ్యత ఉన్నారో
వారు అక్కడ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది. దుర్గేష్ గారు కూడా ఇక్కడే ఉంటానని మనకు ఎలా అయితే చెప్పారో దానికోసం ఉదయాన్నే ఆయన బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్లో కానీ లేదా వారు ఉండేటటువంటి నివాసంలో పార్టీ ఆఫీస్ దగ్గరే ఉన్నారు. ఆనందిలో అక్కడ అక్కడ ఆయన ఉన్నటువంటి అకామిడేషన్ అక్కడ ఆయన ఉన్నారు కాబట్టి మనలో ఎవరైనా కలిసేవాళ్ళు ఉంటే కూడా కలవటానికి మీకు సమాచారం నిమిత్తం ఈ విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు రేపు కూడా ఆయన ఇక్కడే అందుబాటుగా ఉండేటటువంటి ఇది ఉంది. అయితే సరే ఈ కార్యక్రమం మీకు సమాచారం కోసం తెలియజేశాం. అలా అభ్యర్థి అయినటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారి యొక్క నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కదలి వచ్చినటువంటి నిడదవోలు నియోజకవర్గ ప్రజానికానికి అలాగే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక సామాజిక స్ఫూర్తితో మండు టెండర్ సైతం మీరు లెక్క చేయకుండా వచ్చినటువంటి విధానం చూస్తే ఈ రాష్ట్రంలో పెను మార్పులు జరగబోతున్నాయి అన్నది కనిపించింది. ఆ విధంగా మీ అందరి యొక్క సంఘీభావాన్ని మద్దతును తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. 2024 సాధారణ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ ప్రక్రియ 3వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ముక్కామల అన్నవర ప్రసాద్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి ఆర్వి రమణ నాయక్కు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్వాస మీద ధ్యాసతో ప్రతి ఒక్కరూ యోగిలాగా మారాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ పార్టీ ఉద్దేశమని అన్నారు. తాను ఇప్పటి వరకు 3 సార్లు పోటీ చేశానని, ఈ 2024వ సంవత్సరంలో 4వసారి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే తమకు కేటాయించబడిన గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. ఎటువంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా ఈరోజు ఆయన నామినేషన్ వేశారు. నా పేరు ముక్కామల అన్నవర ప్రసాద్. నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా నిడదవోలు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ నుంచి నామినేషన్ దాఖలు చేశాను. ఇది 4వసారి 2009, 14, 19 3 సార్లు నామినేషన్ చేశాను. ఈసారి 4వసారి. ముఖ్యంగా మా గురువుగారు బ్రహ్మకుమార్ పత్రిజీ ఆశయం మేరకు ఆశయ సాధన కోసం మేము ఈ నామినేషన్ దాఖలు చేసాము. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కరూ యోగి కావాలనే సంకల్పంతో ఇంటింటా ధ్యానం, ప్రతి వ్యక్తి యోగి అదే సంకల్పంతో మేము ప్రచారం కోసం ధ్యాన ప్రచారం, పిరమిడ్ ప్రచారం, శాకాహార ప్రచారం, ముఖ్యంగా వెజిటేరియనిజం ప్రచారం కోసం మా ఈ గురువు గారి సంకల్పంతో ఈ నామినేషన్ దాఖలు చేసాం. ప్రతి ఒక్కరూ కూడా శాకాహారులుగా మారాలి, ధ్యానం చేయాలి. థ్యాంక్ యూ. జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కందుల దుర్గేష్ మాతృమూర్తి మేడ పద్మావతి రాజమహేంద్రవరంలో మృతి చెందారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దుర్గేష్ నిడదవోలులో ఎన్నికలలో నామినేషన్ దాఖలు చేశారు. నిడదవోలు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేసే హడావిడిలో ఉన్న దుర్గేష్కు మాతృమూర్తి మరణ వార్త తీవ్రంగా కలచివేసింది. నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఆయన హుటాహుటిన రాజమహేంద్రవరం చేరుకున్నారు. పలువురు తెలుగుదేశం, జనసేన, ఇతర పార్టీల నాయకులు పద్మావతి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కొద్ది రోజుల క్రితమే కందుల దుర్గేష్ సతీమణి మృతి చెందారు. జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బోరుగుపల్లి శేషారావు, నిడదవోలు పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు,
పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, పెరవలి, ఉండ్రాజవరం మండలాల టీడీపీ నాయకులు తదితరులు ఆమె మృతదేహానికి నివాళులర్పించారు. ప్రస్తుతం నామినేషన్ దాఖలు ప్రక్రియ జరుగుతున్న దృష్ట్యా తదుపరి పోలింగ్ కు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. శనివారం ఉదయం కలెక్టర్ విడిది కార్యాలయం నుంచి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ నామినేషన్ దాఖలుకు సంబంధించి నిర్దేశిత పత్రాలు సరిచూసుకుని సింబల్ కేటాయింపులు ఫామ్ 3A అప్లోడ్ చేసే విధానంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు. మనం అన్నీ ఇచ్చిన తర్వాత కొన్ని బ్యాక్ వచ్చాయి. ఆ 12 days చెక్ చేసుకొని ఫ్రీజ్ చేసుకోండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. పిఎస్ వైజ్ రూట్ మ్యాప్స్ రెడీ చేసుకొని టీమ్స్ రెడీ చేసుకోండి. బికాస్ వన్స్ నామినేషన్స్ ఆర్ కంప్లీటెడ్, బ్యాలెట్ పేపర్స్ మన చేతికి వస్తే మనకు అసలు టైం ఉండదు. ఒక పక్క అబ్జర్వర్స్ని చూసుకోవాలి, ఒక పక్క క్యాండిడేట్స్ చేసే కంప్లైంట్స్ చూసుకోవాలి, ఒక పక్క యాక్చువల్ పోల్ ప్రాసెస్ చూసుకోవాలి. మనం పరిగెత్తినంత ఫాస్ట్గా పరిగెత్తదు. సో మీరు ఏ టీము ఏంటి అనేది సెలెక్ట్ చేసి పెట్టేసుకోండి. దట్ ఈస్ రిగార్డింగ్ హోమ్ ఓటింగ్. అది కూడా వీలైనంత వరకు మనకి తక్కువే వచ్చాయి కాబట్టి అండ్ సెకండ్ విజిట్ కూడా ఒక 2 days తర్వాత పెట్టేస్తాను. ఓకే, అది నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇక్కడ ఇంకోటి, మనం పరిగెత్తినంత ఫాస్ట్గా పరిగెత్తదు. సో మీరు ఏ టీము ఏంటి అనేది సెలెక్ట్ చేసి పెట్టేసుకోండి. దట్ ఈస్ రిగార్డింగ్ హోమ్ ఓటింగ్. అది కూడా వీలైనంత వరకు మనకి తక్కువే వచ్చాయి కాబట్టి అండ్ సెకండ్ విజిట్ కూడా ఒక 2 days తర్వాత పెట్టేస్తాను. ఓకే, అది నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇక్కడ ఇంకోటి, సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అభ్యర్థులు చేసే ఖర్చులపై సమగ్ర పర్యవేక్షణకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాధవీలత తెలిపారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల ఖర్చుల పర్యవేక్షణపై జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల నియమాలను అనుసరించి కార్యాచరణ రూపొందించామని, సమస్యాత్మక సున్నిత ప్రాంతాలపై నిఘా పెట్టామని తెలిపారు. దీనిలో భాగంగా 24 వీడియో సర్వైవర్ బృందాలను నియమించామన్నారు. వీటికి అదనంగా 25 వీడియోలు, 16 అకౌంటింగ్ బృందాలు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, డిఆర్ఓ జి నరసింహులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. that is Rajmundry and Kovoor, and which has one municipal corporation, that is Rajmundry, and municipalities Nidavolu and Kovoor. They are very small municipalities. The entire district has 300 Grama Panchayats and a population of 19 lakhs, and the projected population is around 22 lakhs. And the final electoral roll till now it is 16.05 lakh is our voter population. This is the RO's team and SP, additional SP So these are the list of the constituencies. So polling station details we have highest number of polling stations in Rajmundry rural constituency. So coming to the actual expenditure monitoring work happening in the బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు
అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ MBBS గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టులా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి MBBS MS గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, RTC బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు NCN న్యూస్. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించాల్సి ఉందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా స్వగృహం నుంచి సతీమణి ఝాన్సీ, కుమార్తె శిరీష, రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి రావి రామ్ చరణ్ తదితరులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా వైకాపాను ఓడించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మత్సేటి ప్రసాద్, ముద్రగడ జమ్మి, విజయ్ భారతి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కోనసీమ తిరుమల వాడపల్లిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారి మేలుకొలుపు, నదీ జలాల సంగ్రహణం, విశేషార్చన, నిత్య హోమాలు, ద్రవిడ వేద పారాయణాలను శాస్త్రోక్తంగా జరిపారు. గోవింద నామస్మరణ, మేళ తాళాల, మంగళ వాయిద్యాలు, బాణాసంచా కాల్పుల నడుమ జరిగిన స్వామివారి కళ్యాణాన్ని భక్తులు తిలకించి పునీతులయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలను దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్, RGC M విజయరాజు సమర్పించారు. కమిషనర్ ఈవో భూపతిరాజు, కిషోర్ కుమార్, ఉమాసుందరి దంపతులు కళ్యాణకర్తలుగా వ్యవహరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని ఫల, పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు యాత్రికులకు భోజనం పెట్టడంతో పాటు మజ్జిగ చలవేంద్రాల ద్వారా సేవలందించారు. కొత్తపేట DSP KV రమణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అధికారులు, సిబ్బంది ఉత్సవాల్లో తమ వంతు సేవలు అందించారు.
పాపములను పోగొట్టేనే కానీ పాపాలను గడిపిస్తేనే కానీ మానవుడు ధరించలేకపోతే ఎలాగనాలి పాపములను పోగొట్ట కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తజనం పోటెత్తారు. స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్య లక్ష్మి హోమం, బాలభోగం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి తిరువీధుల్లో 7 ప్రదక్షిణలు నిర్వహించుకుని భారీ క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. తలనీలాలు, తులాభారం, కానుకలు సమర్పించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఆనందంగా నిండు నూరేళ్లు గడపాలని మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ఆకాంక్షించారు. తణుకు పట్టణంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్నికల కార్యాలయం ప్రాంగణంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పంచారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కార్యకర్తలకు, అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్మిలి రాధాకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబుకి తణుకు నియోజకవర్గ ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు సిబిఐ, హ్యాపీ బర్త్డే టు సిబిఐ, హ్యాపీ బర్త్డే టు సిబిఐ. ఓకే చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తణుకు నియోజకవర్గ ప్రజలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 40 సంవత్సరాల పైగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తెలుగు ప్రజలకు సేవ చేస్తూ, అదేవిధంగా ఒక దార్శనికుడిగా ముందు చూపున్నటువంటి వ్యక్తిగా ఎంతోమంది యువతకి మార్గదర్శిగా నిలిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
ముఖ్యంగా ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల వలన ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రైతు కుటుంబాల నుంచి యువకులు విదేశాల్లో స్థిరపడి ఈరోజు వారందరూ కూడా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి విషయం మనందరం కూడా గమనించాలి. అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులు రావాలన్నా, పారిశ్రామికవేత్తలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ ఈరోజు అన్ని రకాలుగానూ కూడా ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టి ఒక చిన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడం మనందరం కూడా చూసాం. దురదృష్టవశాత్తు 2019లో పదవి కోల్పోయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం ప్రతిపక్ష నాయకుడిగా నిరంతరం పోరాడుతూ 5 సంవత్సరాలుగా ఈరోజు ప్రజల పక్షాన్ని నిలిచి మరలా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు రాష్ట్రానికి సేవ చేసే విధంగా భగవంతుడు మరింత శక్తినిచ్చి ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించి ఈ రాష్ట్ర ప్రజల ముఖ్యంగా యువత భవిష్యత్తుని ఆయన కాపాడే విధంగా, యువత భవిష్యత్తుని పునర్నిర్మించే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు అన్ని శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.